సుప్రీంకోర్టుకు సంబంధించి మరి అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ కానీ అంగన్వాడీ హెల్పర్స్కి కానీ పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీ యాక్ట్ 1972 ప్రకారంగా గ్రాడ్యుటీ అప్లికబుల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. వాటిని చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతానని అధ్యక్ష. మరి మినీ అంగన్వాడీ 3000 చిల్లర మినీ అంగన్వాడీని అంగన్వాడీ సెంటర్స్గా చేయడం జరిగింది. మెయిన్ అంగన్వాడీ దానికి మరి భవనాలు ఇవ్వాలా, అదేవిధంగా హెల్పర్ని కూడా అపాయింట్ చేయాల్సిందిగా కోరుతానా. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కొంత చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. 2-3 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ హైదరాబాద్ నుంచి వస్తుంది అధ్యక్ష. అది జిల్లా లెవెల్లో ఇస్తే ఎక్కడ వేకెన్సీస్ వస్తే అక్కడ తీసుకోవడానికి కలెక్టర్ గారి ద్వారా చేస్తే అంగన్వాడీ సెంటర్స్ క్లోజ్ కావాలి అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలో అధ్యక్ష ఒక సికింద్లాపూర్ అనే విలేజ్ లో అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ అయిపోయింది. కొద్ది రోజులకే అంగన్వాడీ హెల్పర్ రిటైర్ అయిపోయింది. ఆ సెంటరే పోయింది అధ్యక్ష. మరి అదేవిధంగా రోస్టర్ పద్ధతులు కూడా జిల్లా లెవెల్లో చేసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే అది కూడా రోస్టర్ మైనారిటీ విమెన్ లేనటువంటి ఒక గ్రామానికి సంబంధించి మరి అక్కడ కూడా వేకెన్సీస్ వచ్చినా కూడా 3-4 సంవత్సరాలకు నోటిఫికేషన్ రావడం వల్ల మరి అది అట్లనే పెండింగ్ ఉంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తానని అధ్యక్ష. మరి అదేవిధంగా మన డిజేబుల్స్కి సంబంధించి వాళ్ళ పెన్షన్ కూడా 4000 6,000 చేయలేదు. మానవతా దృక్పథంతో వాళ్ళు చనిపోతే వికలాంగులైనటువంటి భార్యకు కూడా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ సభ ద్వారా కోరుతా ఉన్నది అధ్యక్ష. కొత్త పెన్షన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా తీసుకోవాలని, ట్రాన్స్జెండర్స్కి సంబంధించి కూడా వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి వారికి సబ్సిడీ పైన లోన్స్ ఇచ్చి వాళ్ళని కూడా రీహాబిలిటేట్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఇంప్లిమెంట్స్ అధ్యక్ష అది ట్రైసైకిల్ కానీ, వీల్ చైర్స్ కానీ, ఎలక్ట్రిక్ చైర్స్ కానీ, బ్లైండ్ స్టిక్స్ కానీ, హియరింగ్ ఇంపైర్స్ కానీ ఇవన్నీ కూడా అప్లయన్సెస్ ఇవ్వట్లేదు. వాటిని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతాను అధ్యక్ష. మరి మహిళలకు సంబంధించినటువంటి రక్షణ నిజంగా కూడా కరువైంది అధ్యక్ష. మహిళలపైన అత్యాచార లైంగిక వేధింపులు బాగా సర్వసాధారణం అయిపోతుంది అధ్యక్ష. ఈ రోజు పేపర్లో చూస్తే ఒక చిన్న అమ్మాయి పైన కూడా అఘాత్యం జరిగింది అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, ఇంకా 2 నిమిషాలు అధ్యక్ష జరుగుతుంది అధ్యక్ష. MMTS ట్రైన్లో కూడా మరి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడానికి పోతే ఆమె ట్రైన్లో కూల్చే దుంకుతే మరి ఆమెకంతా కూడా ఇంజ్యూస్ అయ్యి ఈరోజు గాంధీ హాస్పిటల్ అడ్మిట్ కావడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తామన్నాను అధ్యక్ష. మరి తెలంగాణ క్రైమ్ రేట్ దాదాపు మహిళలపైన 28% పెరిగిందని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం నిజంగా కూడా సిగ్గుచేట అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వం పోలీస్ శాఖ ఏం చేస్తుందని చెప్పేసి అడుగుతాను అధ్యక్ష. మన దగ్గర అధునాతనమైనటువంటి కెమెరాలు అధ్యక్ష, దాని నిర్వహణ లోపం వల్ల ఈ ఏదైతే కేసులు ఛేదించేటువంటి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి వాటిపైన నిఘా పెట్టాలని చెప్పేసి కూడా మరి నేను ఈ సందర్భంగా కోరుతాను అధ్యక్ష. గతంలో ఏంటంటే ఒక అడిషనల్ డీజీపీ విమెన్ అడిషనల్ డీజీపీని మరి ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసర్గా వేసి షీ టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 181 ఉమెన్ హెల్ప్ లైన్ అధ్యక్ష. 100కి సంబంధించి కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే గతంలో ఫోన్ చేసి ఇమీడియట్గా 5-6 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యేది. ఇప్పుడు కనీసం 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది అధ్యక్ష. దాన్ని కూడా ఒకసారి మరి అబ్జర్వ్ చేయాల్సిందే, దాన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా ఆ మహిళల రెస్క్యూకి రావాల్సింది కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు మరి చేయడం జరిగిందో దాన్ని కొనసాగించేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి అధ్యక్ష. గతంలో మరి కేసీఆర్ గారు ఏం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. ఇంటింటికి నల్లా కనెక్షన్. లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు తెలియదు. అధ్యక్ష, శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో నా ధర్మపురి నియోజకవర్గ ప్రజల యొక్క దయతో ఈరోజు ఈ సభలో అధ్యక్ష, నిజంగా అధ్యక్ష నేను చాలా అదృష్టవంతుని అధ్యక్ష. అధ్యక్ష, ఎస్సీల సంక్షేమానికి అభివృద్ధికి మా ప్రభుత్వం, మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ. లక్ష్మణ్ కుమార్ 1 minute మాట్లాడండి, కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. మరి నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా కానీ మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వినాలని అనిపించట్లేదు అనుకుంటా అధ్యక్ష. నేను ఓడే కోరుతున్నాను అధ్యక్ష.
తెలంగాణ రైజింగ్ అంటున్నారు అధ్యక్ష. తెలంగాణ రైజింగ్ కావాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. మీరు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టాలని, మీరు ఊహాగానాల నుంచి భూమి మీదకి వచ్చి ఈ పథకాలను అమలు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ నాకు ఇంత సమయం ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. జై హింద్. లక్ష్మణ్ కుమార్ ఎలక్షన్